ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఓ పక్క ద్రౌపది, మరో పక్క భీముడు అసలు వరస పెట్టి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ధర్మరాజుకి. ఇక భీమసేనుని యొక్క మాటలను విని కుంతీపుత్రుడు, పురుషసింహుడు, శత్రుమర్ధనుడైనటువంటి యుధిష్ఠిరుడు మనసులో విచారించాడు, ఏంట్రా ఈ రకంగా అంటున్నాడు అని. ఇక నేను రాజధర్మాలను, వర్ణధర్మాలను, వాటి నిర్ణయాలను విన్నాను, కానీ భవిష్యత్ వర్తమానాలపై దృష్టి పెట్టిన నాడే యథార్థదర్శి అవుతాడు. ధర్మం యొక్క అంతిమ లక్ష్యం తెలియటం కష్టం. అది తెలిసి నేను బలవంతంగా మేరు పర్వతం వంటి ధర్మాన్ని ఎలా అణిచివేయగలను? ఈ విధంగా ముహూర్తకాలం బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిశ్చయించుకుని యుధిష్ఠిరుడు వెనువెంటనే భీముడితో ఇలా అన్నాడు, మహాబాహు భారత వ్యాఖ్య కోవిద, నీవు చెప్పిన మాట సరి అయినదే. అయినప్పటికీ నేను మరొక విషయం చెబుతాను, గ్రహించు. భీమసేన, కేవలం సాహసం వల్ల మహాపాపకర్మలు ప్రారంభిస్తే అవి మనలను బాధ పెడతాయి. మహాబాహు, మంచి సలహా తీసుకుని బాగా ఆలోచించి చక్కగా పూర్ణ పరాక్రమం ప్రకటిస్తే దానివల్ల కోరుకునే లక్ష్యాలు సిద్ధిస్తాయి. అటువంటి పనిలో దైవం కూడా అనుకూలంగా ఉంటుంది. కేవలం చాపల్యం వల్ల స్వయంగా బలగర్వం చేత ఉద్ధతుడివై ఇప్పుడు యుద్ధం అనే కార్యం ప్రారంభించాలని భావిస్తున్నావు. ఈ విషయంలో నా మాట విను. భూరిశ్రవుడు, శలుడు, పరాక్రమంతుడైన జలసంధుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, పరాక్రమంతుడైన ద్రోణపుత్రుడు, ఎదిరింప సఖ్యంగా ధృతరాష్ట్ర కుమారుడు దుర్యోధనాదులు, వీరంతా అస్త్ర విద్యా కోవిదులు. మనచే అణిచివేయబడినటువంటి దుష్టులైన రాజులందరూ ఇప్పుడు కౌరవ పక్షాన్ని ఆశ్రయించి వారితో మంచి స్నేహాన్ని కలిగి ఉన్నారు. మనం ఎవరినైతే ఓడించి ఇప్పుడు అంతా ఎవరితో ఉన్నారు? వాళ్ళు భీముడు, ద్రోణుడు, కర్ణుడు, వీళ్ళందరితో ఉన్నారు. వారంతా దుర్యోధనుని హితానికి కట్టుబడి ఉన్నారు. మన పట్ల వారికి సద్భావం ఉండదు. వారు ధనాగారాలు నిండి సైనిక బలంతో శక్తి సంపన్నులుగా ఉన్నారు. వారంతా యుద్ధంలో మనకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తారు. కౌరవ సైన్యంలోని అమాత్యులకు, సైనికులకు, వారి వారి పుత్రులకు సంపూర్ణ వేతనాలను, అన్ని విధాలైన భోగ సామాగ్రిని దుర్యోధనుడు వితరణ చేశాడు. ఇదే మన గతంలో మాట్లాడాం. ఒక ఎదమైన రాజున్న వాడు వెనక ఎవరు ఉంటారంటే బాగా డబ్బు ఎదజలుతూ ఉంటాడు. అందుకే దుర్యోధనుడు సైన్యంలోని వీరులందరినీ విశేషంగా గౌరవించాడు. వారు దుర్యోధనుడి కోసం యుద్ధంలో ప్రాణాలు కూడా విడుస్తారు అని నా నిశ్చితాభిప్రాయం. మహాబాహు, భీష్మ, ద్రోణ, కృపులకు వారి పట్ల మన పట్ల సమానమైన ప్రీతి ఉంది. కానీ దుర్యోధనుడి అన్నం తింటున్నారు. అందువల్ల వారి యుద్ధంలో దుర్యోధనుడి కోసం విడవ సఖ్యం కానీ ప్రాణాలనైనా సరే వదిలిపెడతారు. వారంతా దివ్యాస్త్ర విద్వాంసులు, ధర్మపరాయణులు. వారిని ఇంద్రాది దేవతలు కూడా జయించలేరు అని నా అభిప్రాయం. కౌరవ పక్షంలో ఉన్న కర్ణుడు మహారథుడు, అసహనశీలి, నిత్యం క్రోధంతో ఉండేవాడు, అన్ని అస్త్రాలు తెలిసినవాడు, ఎదిరింప సఖ్యం కానివాడు, అభేద్యమైన కవచం చేత సురక్షితుడు కూడా. అతనికి కవచకుండలాలు అసలు ఏమీ అతను చంపలేమన్నమాట. ఇక యుద్ధంలో పురుష శ్రేష్ఠుని వీరందరినీ జయించకుండా నిస్సహాయుడైన నీవు దుర్యోధనుని చంపలేవు. వారందరిని చంపకుండా నువ్వు దుర్యోధను చంపలేవు. ఉరుకోధర, జనుర్ధరులందరినీ మించిన కర్ణుడు బాణం వేటులోని లాఘవాన్ని తలుచుకుంటుంటేనే నాకు నిద్ర పట్టడం లేదు. యుధిష్ఠిరుడు చెప్పిన మాటల అభిప్రాయం తెలిసి అసహనశీలుడైన భీమసేనుడు ఉద్వేగం పొంది విమనస్కుడై ఏమీ మాట్లాడలేకపోయాడు. పాండుపుత్రులు ఈ విధంగా మాట్లాడుకుంటుండగా సత్యవతి సుతుడు, మహాయోగిన వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అలా వచ్చిన వ్యాసుని పాండవులు యథోచితంగా పూజించారు. పెదప ఔపదేశకులలో సృష్టి వ్యాసుడు యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. ఏమన్నాడు వ్యాసుడు? ఎల్లుండి డిస్కస్ చేద్దాం, రేపు సండే కదా.